ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. ఎస్ఎస్సి ఎంటీఎస్ స్లాట్ సెలెక్షన్ విధానం అనేది జనవరి 15 మనకు ఓపెన్ అవ్వాలి. సో మనకు ప్రీవియస్ నోటీస్ లో అలా చెప్పినారు, బట్ డ్యూ టు సమ్ గ్లిచెస్ అది ఈ రోజుకి పోస్ట్ పోన్ కావడం జరిగింది. సో ఈ రోజు నుంచి స్లాట్ సెలెక్షన్ విధానం అనేది జనవరి 16. సో ఆల్మోస్ట్ మనకు స్లాట్ సెలెక్షన్ విధానం ఓపెన్ కావడం జరిగింది. సో మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ పోర్టల్ లో ఉంటుంది, అక్కడికి వెళ్ళి మీ యొక్క లాగిన్ డీటెయిల్స్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీకు డైరెక్ట్ గా సో మై అప్లికేషన్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది. త్రూ మై అప్లికేషన్ డాష్ బోర్డ్ ప్రకారం డేట్, ఎగ్జామ్ సిటీ, స్లాట్ బుకింగ్ అని ఉంటుంది. ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ ఎవరైతే స్లాట్ బుకింగ్ విధానం చేయకపోతే ఏం జరుగుతుంది, సో ఒక అఫీషియల్ నోటీస్ అనేది రిలీజ్ చేసింది, ఆ నోటీస్ చూపిస్తాను ఈ వీడియోలో చూడండి. ఓకేనా? రైట్. ఓకే, సో మనకు అఫీషియల్ నోటీస్ అనేది ఇవ్వడం జరిగింది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. సో సబ్జెక్ట్, సో రిగార్డింగ్ స్లాట్ సెలెక్షన్ బై ద candidates for appearing computer based examination MTS non-technical and Havada CBSE CBI. Okay, right. So ఇక్కడ మీకు the commission has extended the facility of choosing the examination city and block of dates as per the candidate's choice. ఓకే, సో బ్లాక్ ఆఫ్ డేట్స్ యాజ్ పర్ ద క్యాండిడేట్ చాయిస్ అంటే మీకు ఎంచుకున్న డేట్ ని ఎంచుకొని రిమైనింగ్ డేట్స్ ని మీరు బ్లాక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ డేట్స్ ని వేరే వాళ్ళకి అలగేట్ చేయడానికి సో ఒక రిజర్వేషన్ దొరుకుతున్న ఉద్దేశంతో సో ఇలా కూడా మెన్షన్ చేస్తున్నారు. ఓకే, నో ఇష్యూస్. ఓకే, విల్ బి ఓపెన్ ఫ్రమ్ 16th January నుంచి, అంటే ఈ రోజు 16. సో 16th Jan అంటే ఈ రోజు నుంచి లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఈ స్లాట్ బుకింగ్ విధానం ఎప్పటి వరకు ఉంటుంది అంటే జనవరి 25. ఓకే, 25th January వరకు మనం సమయం ఇచ్చినారు. ఓకే, సో జనవరి 25 వరకు మనకు చివరి తేదీ అండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ రోజు నుంచి జనవరి 25 లోపు మీరు ఒకవేళ బుక్ చేసుకోకపోతే సో ఏమవుతుంది అనేది కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, రైట్. సో మోర్ ఓవర్ candidates may note that option once, for example option మీరు ఒక స్లాట్ బుక్ చేసుకున్నారు ఫలానా తారీఖులో ఫ్రమ్ February 4th నుంచి February 14 మధ్యలో. ఓకే, సో వన్స్ మీరు బుక్ చేసుకుంటే మళ్ళీ చేంజెస్ ఏమైనా ఉంటుందంటే నో చేంజెస్, అది ఫైనల్, ఖచ్చితంగా ఫైనల్. మళ్ళీ మీకు వేరే మళ్ళీ సిటీ వేరే చోట్ల పెట్టుకుంటాను, అక్కడ పెట్టుకుంటాను, ఇక్కడ పెట్టుకుంటాను లేదండి. మీరు పెట్టేటప్పుడే జాగ్రత్తగా ఆలోచించుకోండి మీరు ఎక్కడ అవైలబిలిటీలో ఉంటారు ఫిబ్రవరి మంత్. ఓకే, ఈ ఫిబ్రవరి మంత్ మొత్తం మీరు ఎక్కడ అవైలబిలిటీలో ఉంటారు. ఓకే, సో అని మీరు ఆలోచించుకొని అక్కడ మీరు చూస్ చేసుకోండి. ఆల్రెడీ మీరు ఇచ్చిన 3 షెడ్యూల్లో. ఓకే, రైట్. సో వన్స్ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ విల్ బి కన్సిడర్డ్ ఫైనల్ అండ్ నో ఫర్దర్ చేంజెస్ ఫర్ సెలెక్టెడ్ స్లాట్ విల్ బి అలౌ. ఓకే, నో ఫర్దర్ చేంజెస్ ఎట్టి పరిస్థితుల్లో అలౌ చేయమంటున్నారు. ఓకే, మరి ఆల్రెడీ స్లాట్ బుక్ చేసిన వాళ్ళకి సిటీ ఇంటిమేషన్ ఎప్పుడు లైవ్ లో ఉంటుందంటే ద సిటీ లైవ్ విల్ బి డన్ ఫ్రమ్ 30 Jan 2026. ఓకే, జనవరి 30న మీకు సిటీ ఇంటిమేషన్ అనేది జరుగుతుంది. మరి అడ్మిట్ కార్డ్ సంబంధించి ఎప్పుడు అవుతుందంటే 2 or 3 days బిఫోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఓకే, ద అడ్మిషన్ సర్టిఫికేట్ దట్ ఈస్ అడ్మిట్ కార్డ్ విల్ బి జనరేటెడ్ ఫర్ ద క్యాండిడేట్స్ 2 or 3 days ahead of the date of their examination. ఫర్ ఎగ్జాంపుల్ సో February 4th అనుకోండి. ఓకే, 2 or 3 days February 4th అనుకుంటే మీకు February 1వ తేదీన మీకు ఆల్మోస్ట్ సిటీ ఇంటిమేషన్ లేదా 1వ తేదీన మీకు ఆల్మోస్ట్ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది మీకు డౌన్లోడింగ్ ఆప్షన్ అనేది February 1వ తారీఖున మీకు లైవ్ లో ఉంటుంది. ఓకేనా? రైట్. సరే, ఇప్పుడు చూద్దాం ఇంపార్టెంట్ అప్డేట్. ఈ జనవరి 16 నుంచి జనవరి 25 వరకు మనకి ఇది స్లాట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి. అయితే మీరు ఒకవేళ మిస్ చేస్తే కొన్ని ఎగ్జామ్స్ కి వీళ్ళు అలో చేసినారు. ఓకే, ఆటోమేటిక్గా సిస్టమ్ మీకు అలోకేట్ చేస్తుంది. మీరు స్లాట్ బుక్ చేయకపోతే ఆటోమేటిక్గా సిస్టమ్ ఏదో ఒకటి ఇచ్చేస్తుంది, ఏదో ఒక చోట మీరు వెళ్ళి ఎగ్జామినేషన్ రాయాలి అని అన్నారు. బట్ ఇక్కడ ఇలా లేదు. సో ఈసారి ఆల్మోస్ట్ మనకు అప్లై చేసుకున్న అభ్యర్థుల నుంచి ఈసారి ఎలా ఉంటుందంటే ఓకే, క్యాండిడేట్ ఇక్కడ మీకు బిల్డింగ్ అనేది తీసుకుంటారు. అది ఎప్పుడంటే జనవరి 25. ఒకవేళ జనవరి 25 వరకు మీరు స్లాట్ బుక్ చేసుకోకపోతే ఆన్ Jan 28 మీ నుండి ఒక బిల్డింగ్నెస్ అనేది కన్సిడర్ చేసి తీసుకుంటారు. ఎప్పుడంటే జనవరి 20న మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ కారా అనే ఒక బిల్డింగ్నెస్ అనేది తీసుకుంటారు. సో ఖచ్చితంగా ఇక్కడ చెప్పిందా చూడండి. If a candidate failed to exercise the slot selection option within the prescribed time limit from 16th Jan to 25th Jan, okay, such candidates can confirm their willingness. Okay, such candidates can confirm their willingness to appear in the examination to the feedback module. Okay, latest by
28/1/2026 ఓకే జనవరి 28న ఒక ఫీడ్బ్యాక్ మాడ్యూల్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ మాడ్యూల్ ద్వారా మీకు మీరు ఎగ్జామినేషన్ రాయదనుకుంటున్నారా అనేది ఒక ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నారు. ఓకేనా? నెక్స్ట్ ఓకే ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ candidates who fail to confirm through above two windows. Okay, first adi. Okay, next idi. Okay, so it will be inferred that they are not intending to appear in the examination. Okay, so that meaning ఏంటంటే వాళ్ళకి ఎగ్జామ్ ఇవ్వడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. సో అది ఫైనల్ అని వాళ్ళు కన్సిడర్ చేసి సో అలాంటి వాళ్ళకి అడ్మిట్ కార్డ్ అనేది జనరేట్ చేయరు అని అంటున్నారు. ఓకేనా? సో అండ్ దేర్ అడ్మిషన్ సర్టిఫికేట్ విల్ నాట్ బి జనరేటెడ్. ఓకే నెక్స్ట్ the decision of the commission is final and no further representation will be allowed అని క్లారిటీగా ఇక్కడ మనకు వార్నింగ్ కూడా ఇచ్చినారు. ఓకే రిగార్డింగ్ సెల్ఫ్ స్లాట్ అలొకేషన్. సో మరి అక్కడ వరకు పోవాల్సిన అవసరం మనకు ఎందుకు ఉంది? సో ఇప్పటి వరకు మనం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం, ఎన్నో ఆశలతో ఉన్నాం కాబట్టి సో జనవరి 16 నుంచి జనవరి 25 లోపున మీ యొక్క సెల్ఫ్ స్లాట్ విధానం అనేది కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? మీకు నచ్చిన తేదీలో మీరు స్లాట్ బుకింగ్ చేసుకోండి. సో దాన్ని సేవ్ అండ్ సబ్మిట్ చేసి దాని తర్వాత మీ యొక్క ఓటీపీ ప్రకారం దాన్ని ఆల్మోస్ట్ మీరు ఓటీపీ ప్రకారం దాన్ని మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే అండ్ రిమైనింగ్ వాట్ ఎవర్ ద లెఫ్ట్ ఓవర్ డేట్స్ వాటిని మీరు బ్లాక్ చేయాల్సిన అవకాశం కూడా ఉంటుంది. ఖచ్చితంగా బ్లాక్ చేయాల్సిందే. సో దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్. సో ఖచ్చితంగా మీ యొక్క సెల్ఫ్ స్లాట్ విధానం అనేది చేసుకోండి. ఎవరికైనా సందేహాలు ఉంటే అక్కడ నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు. అండ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేది 2 or 3 days బిఫోర్ ఫిబ్రవరి 4th ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకైతే అడ్మిట్ కార్డ్ అనేది ఫిబ్రవరి 1న మీకు డౌన్లోడ్కి యాక్టివ్లో ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీకు 16 నుంచి ఈ రోజు నుంచి జనవరి 25 వరకు సెల్ఫ్ స్లాట్ బుకింగ్ విధానం అనేది మీకు యాక్టివ్లో ఉంటుంది. సో చేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. ఓకేనా? ఎవరైతే మిస్ చేసుకుంటారో సో ఖచ్చితంగా వాళ్ళకైతే నో ఛాన్స్. సో మరి త్రూ మొబైల్ ద్వారా చేసుకోవచ్చు అంటే ఎస్ ఎగ్జాక్ట్లీ మీ యొక్క మొబైల్ ద్వారా మీరు చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. ఓకే సో మన ఛానల్లో ఆల్మోస్ట్ మనం ఆల్రెడీ మంచి మంచి కోర్సెస్ ఇచ్చినాము. కేవలం 99 అవైలబిలిటీలో ఉన్నాయి. సో కుదిరితే ఆ బ్యాచ్లో జాయిన్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ వెరీ మచ్.